హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, అలానే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఏంటిదంటే మీ అందరికీ ఇప్పుడు ఎలా మీరు ఎంసెట్ అప్లికేషన్ అనేది మీరు మీ సేవకి వెళ్ళకుండా డైరెక్ట్ ఫోన్లోనే చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ నేను చూపించి చెప్తానమాట. మీరు చేయవలసిన ఏం లేదు. ఇప్పటివరకు మీరు అప్లై చేశారా లేదా అని చెప్పేసి అయితే కింద లింక్ ఒకసారి మీరైతే అప్లై చేశారా లేదా అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఒకవేళ అప్లై చేయకపోతే మీకు ప్రాసెస్ వీడియో నేను ఇప్పుడు చెప్తాను, మీరు తప్పకుండా. అయితే ఇక్కడ మీరు ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 ఉంటుంది. అదర్ బీసీ ఆ కేటగిరీ వాళ్ళకైతే 900 అయితే ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500, అదర్ వచ్చేసి మనకైతే 900 అంట. బీసీ మనకి అదర్ అంటే బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఓబీసీ కేటగిరీ వాళ్ళు అనమాట. బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 1000 రూపాయలు ఎస్సీ ఎస్టీ ఉంటుంది. అదర్స్కి వచ్చేసి మనకి 1800 అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చాలామందికి ఇక్కడ అప్లికేషన్ ఎలా చేయాలి అని అర్థం కావట్లేదు అనమాట. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీకు tgapsite.nit.in అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ మీకు లింక్ నేను పెడతాను అనమాట. మీరు డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేజ్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు చేయవలసిన ఏంటంటే ఆన్లైన్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ, ఇప్పుడు మీరు ఎస్సీ వాళ్ళు అనుకోండి 500 ఫీ పే చేయాలి. అలానే ఎస్టీ వాళ్ళు ఇక్కడ మనకి వాళ్ళు కూడా 500, ఓబీసీ వాళ్ళు అయితే 900 పే చేస్తే మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుందన్నమాట. ఆ నెంబర్ అయితే దాచుకోండి. దాచిన తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి మీకు అక్కడ నెక్స్ట్ స్టెప్ మీదకి వస్తుందన్నమాట. మీరు దాంట్లో వచ్చేసి మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మీ పూర్తి వివరాలు, మీ ఏదైతే మనకి ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేటు, అలానే మనకైతే బర్త్ సర్టిఫికేట్ నెంబర్, అలానే మీ యొక్క పాస్ ఫోటో, అవన్నీ వచ్చేసి మీరు అప్లికేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను చూడండి. అవన్నీ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ప్రింట్ ఫిల్డ్ అప్లికేషన్ అని ఒకటి ఉంటుందన్నమాట. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఏదైతే అప్లికేషన్ చేశారో ఆ అప్లికేషన్ అయితే మీరు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఎంసెట్ సంబంధించి మనకి ఇక్కడ చివరి తేదీ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 4వ తారీఖు అయితే మనకైతే లేట్ ఫీ లేకుండా మనకైతుంది. ఇంకా ఎక్స్టెండ్ చేసేది ఏమైనా ఉంటాయంటే లేదు. 4వ తరగతి మనకి పెనాల్టీ పడుతుంటుంది అనమాట. లేట్ ఫీ 500 అలా లేట్ ఫీ తోటి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. త్వరగా మీరు అప్లికేషన్ చేసుకుంటే మనకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. ఫేజ్ 1 వస్తుంటాయి. తర్వాత చాలా స్టెప్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి త్వరగా అయితే చూసుకోండి. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. ఎగ్జామ్ డేట్స్ సంబంధించి ఏమైనా డేట్స్ వచ్చాయి, ఆల్రెడీ మనకి మేలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.